అయినాయట, నీళ్ళు అయిలేయట. ఏడ తెచ్చినవా సంవత్సరంలో నీళ్ళు అయిలే? భూదందాలు అయిలే, నీళ్ళు అయిలే కాదు. నువ్వు జీవితంలో కూడా నీళ్ళు అయిలే పేరు రాదు నీకు. కాలువలు దువ్వినవా? ఏడు నుంచి వచ్చినావు నీళ్ళు? కాళేశ్వరం నీళ్ళు, కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి నీళ్లు అపర భగీరథుడు. ఏడు నుంచి వచ్చే భగీరథుడు హెలికాప్టర్లు వచ్చి, నీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హెలికాప్టర్లు వచ్చి నీళ్ళు ఆడ పోస్తే ఏడు నుంచి వస్తాయి నీళ్ళు. ఒక్క బోర్ వేయాలంటేనే 3 రోజులు పడుతుంది, ఒక బావి తవ్వాలంటే నెల 2 నెలలు పడుతుంది. ఈయనంటే వదిలిపెట్టిన సొంత ఖర్చులు ఎడబెట్టినాం. సొంత ఖర్చులు మేము పెట్టినాం. ఇగో మా భిక్షపతి గారు ఆత్మకూరుకు 56 లక్షలు ఖర్చు పెట్టినాం. దా నువ్వు తవ్విన కాలువలు ఏందో పోదాంపా, జర్నలిస్టులను తీసుకొని పోదాం మన విలేకరులందరినీ. ఈయన పైసలు ఖర్చు సొంత నిధులు పెట్టిండట. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండ పోచమ్మ ద్వారా వచ్చిన కాలువలే ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చినటువంటి నీళ్లు. ఆ నీళ్ళే డిస్ట్రిబ్యూషన్ 16, 15, 14 ఏదైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ కాలువలో వచ్చిన నీళ్ళే ఈరోజు వస్తున్నటువంటి కేసీఆర్ నీళ్ళు. అవి రైతులందరికీ తెలుసు, ప్రతి రైతును గదిలియేవి కేసీఆర్ నీళ్ళే. ఎందుకంటే 60 సంవత్సరాలుగా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురు చూసిరు, ఎదురు చూసి చనిపోయారు, ఏజ్ అయిపోయి. మాకు నీళ్ళు వస్తాయా, ఇంత ఎత్తు ప్రధానికి నీళ్ళు వస్తాయా, ఇక రావు, మేము బతుకుంటే చూస్తామా అనుకున్న వాళ్ళు పాపం చచ్చిపోయారు. కేసీఆర్ ఆ కళను చెరిపేసి గజ్వేల్లో ముఖ్యమంత్రి కావడం, ఆ నీళ్లను 542 మీటర్ల ఎత్తులున్న ఆలేరు భువనగిరి నియోజకవర్గం నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్దే. రైతులందరికీ తెలుసు. ఏడాదిలో ఒక తట్టెడు మన్నిదీయనోడు ₹1 ఖర్చు పెట్టనోళ్ళు ప్రభుత్వం నుంచి నీళ్ళు వచ్చి ఊడిపడేట భగీరథుడు అయిపోయినట, నీళ్ళు అయిపోయినట. చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమైనా ఉండాలా?